మూవీ నేమ్ వచ్చేసి సితారే జమీన్ పర్. 2 hours 38 minutes రన్ టైంతో థియేటర్లో తెలుగులో రిలీజ్ అయింది. ఇంకా నాకు మూవీ ఎలా అనిపించిందంటే నచ్చలేదు, చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇంకా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే డెఫినెట్లీ చూడొచ్చు. ఇంకా మూవీ జోనర్కి వస్తే స్పోర్ట్స్ కామెడీ డ్రామా. ఇంకా స్టోరీ లైన్కి వస్తే అమీర్ ఖాన్ ఒక జూనియర్ బాస్కెట్బాల్ కోచ్. అతను తాగి యాక్సిడెంట్లో ఒక పోలీస్ కార్ని డాష్ ఇస్తాడు. మొదటి తప్పు వలన కోర్టు అతనికి కమ్యూనిటీ సర్వీస్ అనే పనిష్మెంట్ ఇస్తుంది. అంటే 3 months మెంటల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి బాస్కెట్బాల్ కోచింగ్ ఇవ్వాలన్నమాట. ఇంకా ఆ డిసేబిలిటీ ఉన్న వాళ్ళకి అమీర్ ఖాన్కి మధ్య ఏం జరిగింది, ఎలా ఫేస్ చేశాడు అనేది మీరు మూవీలోనే చూడాలి. ఇంకా మూవీ ఇన్డెప్త్గా ఎలా అనిపించిందంటే చాలా డిసప్పాయింట్ అయ్యాను. అక్కడక్కడ కామెడీ కొంచెం వర్కౌట్ అయినా రిమైనింగ్ మూవీ అంతా చాలా బోర్ అనిపించింది. డైరెక్టర్ సీన్స్ ని ఇంకొంచెం బెటర్ గా రాస్తే బాగుండేది అనిపించింది. ఇలాంటి మూవీస్ కి మెయిన్ ప్లస్ పాయింట్ ఎమోషనల్ కనెక్ట్. అది ఈ మూవీలో 1-2 చోట్ల తప్పితే పెద్దగా అనిపించలేదు. ఇంకా మనం బేసికల్లీ క్యారెక్టర్ కి కనెక్ట్ అయ్యేది బ్యాక్ అండ్ స్టోరీతో. బట్ ఈ మూవీలో అది చాలా మిస్ అయింది. చాలా స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ ని తీసుకొని డైరెక్టర్ సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయలేదు అనిపించింది. ఏదైనా మూవీలో ప్లస్ పాయింట్ ఉందంటే కొంచెం కామెడీ, డీసెంట్ క్లైమాక్స్, అంతే. దీనికి ఒక మేజర్ మైనస్ పాయింట్ ఏంటంటే హీరో అండ్ అదర్ క్యారెక్టర్స్ ఫీలింగ్స్ని ప్రాపర్గా ఎక్స్ప్రెస్ చేయలేదు. జస్ట్ అలా వదిలేసినట్టు అనిపించింది. హీరోయిన్ జెనీలియా క్యారెక్టర్ని ప్రాపర్గా జస్టిఫై చేసినట్టు అనిపించలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డీసెంట్, సినిమాటోగ్రఫీ గుడ్, స్క్రీన్ ప్లే నాట్ గుడ్. డిసేబిలిటీ పీపుల్ యాక్టింగ్ చాలా బాగా అనిపించింది. ఓవరాల్గా మూవీ అయితే మంచి కాన్సెప్ట్ తీసుకొని ప్రాపర్గా జస్టిఫై చేసినట్టు అనిపించలేదు. సో ఈ వీకెండ్ ట్రై చేయొచ్చా అంటే కొంచెం సేపు నవ్వుకోవడానికి ట్రై చేయొచ్చు. అదర్ దెన్ దట్ మూవీలో ఏం లేదు. నా రేటింగ్ వచ్చేసి 2 out of 5. ఈరోజు 2 మూవీస్ ఉన్న ఆన్ టైమ్ మూవీ రివ్యూస్ అప్లోడ్ చేస్తున్నా. సో నా ఎఫర్ట్స్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.